అమరావతికి ఆహ్వానం. 2 అవర్స్ 20 మినిట్స్ రన్ టైమ్‌తో వరల్డ్స్ నంబర్ 1 పవర్‌ఫుల్ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ అయిన ది గ్రేట్ ఆహాలో రిలీజ్ అయింది. పొద్దున్నే 7 గంటలకు తెలివొచ్చేసిందని, హారర్ ఫిల్మ్ కదా అని కర్మకాలి చూశాను. ఇక చూసాక నాకైతే మూవీ అయితే చాలా భయపెట్టింది నాకు. ఎంత భయపెట్టిందంటే ఇంకెప్పుడు ఇలాంటి సినిమాల్ని ట్రై చేయకూడదనేంతలా భయపెట్టింది. అస్సలు నచ్చలేదు గైస్ మూవీ. ఫ్రీ టికెట్స్ ఇచ్చి ఆహ్వానించినా కూడా చూడలేని విధంగా ఉంది ఈ అమరావతికి ఆహ్వానం. అసలు ఫ్యామిలీ మొత్తం అలా వెకేషన్‌కి వెళ్ళినట్టు వెళ్ళిపోవడం అనే పాయింటే కన్విన్సింగ్‌గా లేదంటే 'కాంచనా 2' స్పూఫ్ లాగా 'కాంచనా 2' నుండి ఇన్‌స్పైర్ అయినట్టు అదే రొటీన్ రివెంజ్ స్టోరీ విత్ జీరో లాజిక్స్. దెయ్యాలయ్యాక వెంటనే చంపేయొచ్చు కదా! కానీ భయపెట్టి వెళ్ళి తలుపేసి వాళ్ళని పంపాక లోపలే ఉండిపోతారు. ఏమని అంటే అష్టదిగ్బంధనం ఇప్పుడు కాదు తర్వాత చూద్దాం ఇరాడియం అంటారు. ఫ్లో ఎలా ఉంటుందంటే హారర్ ఉంటుంది కానీ హారర్ భయపడదు. కామెడీ ఉంటుంది కానీ నవ్వు తెప్పించదు. గ్రాఫిక్స్ ఉంటాయి కానీ కైన్ మాస్టర్ గ్రాఫిక్స్‌లా ఉంటాయి. మళ్ళీ పార్ట్ 2 అంట లాస్ట్‌లో. ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే సెకండ్ హాఫ్ మధ్యలో ఒక బికినీ సీన్ ఉంటుంది. ఇంకా ఫ్లాష్ బ్యాక్‌లో అత్యాచారం సీన్. ఇవి 2 పర్లేదనుకుంటే చూడొచ్చు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే హీరోయిన్ ఓవర్ నైట్ యూట్యూబ్‌లో పాడుబడిన బంగ్లాల వీడియోలతో వైరల్ అయ్యేసరికి వేరే చోట ఈసారి ఫ్యామిలీ మొత్తం కలిసి వెళ్తారు. అసలు ఎవరు ఇన్వైట్ చేశారు? అలా అందరూ కలిపి ఎందుకెళ్లారు? ఎక్కడికి వెళ్తున్నారు? చివరికి ఏమైంది అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్. స్టార్టింగ్ ఆ మగాళ్ళలో ఒకరు చనిపోయే సీన్ పక్కన పెడితే నెక్స్ట్ ఇంట్లో జరిగే ఒక అరగంట సీన్స్ మెయిన్‌గా ధన్య బాలకృష్ణ గారి పర్ఫార్మెన్స్ బాగుంది ఆ టైంలో. ఇంకా స్టార్టింగ్‌లో చూపించిన ఇల్లు అది ఇంటీరియర్ అది బాగా అనిపించింది నాకు. బాగా అనిపించింది బ్యూటిఫుల్‌గా. ఇంకా అంతమందిని హ్యాండిల్ చేయడం మూవీలో మెచ్చుకోవచ్చు. ఇక మైనస్ పాయింట్స్ విషయానికొస్తే రొటీన్ స్టోరీ, లాజిక్‌లెస్ ప్రొసీడింగ్స్, హారర్, కామెడీ, ఎమోషన్ ఇవేమీ వర్కౌట్ అవ్వలేదు. ఈ సీన్ భలే ఉందే అనేలా ఒక్క సీన్ కూడా నాకైతే అనిపించలేదు. సో ఫైనల్‌గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే డిసప్పాయింటింగ్ ఫిల్మ్ అనిపించిందండి. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2/5. మీకు కనుక నా వర్క్ నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.